ఎవడైనా పనికి మానలేదో సౌత్ ఇండియా డివైడ్ చేద్దామంటే చెప్పు తెగుద్ది, మూసినది ఖాళీగా ఉంది. శివుడు ఈ దేశాన్ని కలిపించాడు, కాలితే చెక్ చేయండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు అమ్మవారి దేశాన్ని కలిపి ఉంచింది, కాలితే చెక్ చేసుకోండి. అష్టాదశ శక్తి పీఠాలు. ఏంటండి రాధా గారు, తెలంగాణని విడగొడితేనే ఏమీ చేయలేకపోయారు, ఇంకా సౌత్ ఇండియా విడగొడితే ఏం చేస్తారులే. ఇకపోతే ఇంకేమన్నారు, శివుడు భూమంతా చుట్టూ వచ్చాడు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి అన్నారు. అవును, ఎలా చుట్టూ వచ్చాడో తెలుసా? శ్రీమద్ భాగవత మహాపురాణము 8వ స్కందము 12వ అధ్యాయము 18 నుంచి 32 శ్లోకాలు, పేజ్ నెంబర్ 1015 1016లో కామాతురమైన ఒక మదపుటేనుగు ఆడ ఏనుగు వెంట పరిగెత్తునట్లు ఆ పరమేశ్వరుడు మోహిని వెంట పరుగుడసాగెను. శంకర భగవాసుని వీర్యము అమోఘమైనను మోహిని మాయా ప్రభావమున ఆ వీర్యము స్ఖలితమాయెను. అది భూమిపై పడిన చోట వెండి బంగారపు గనులు వెలసెను. ఇదండి, ఇలా వీర్యం కార్చుకుని భూమంతా తిరిగినందుక సౌత్ ఇండియా విడిపోకూడదంటున్నారు. ఇకపోతే సతీదేవి శవాన్ని శివుడు భుజాన వేసుకుని భూమంతా తిరుగుతుంటే విష్ణువు సుదర్శన చక్రంతో సతీ దేహాన్ని మొక్కలుగా కట్ చేస్తే అది ఎక్కడెక్కడ పడ్డాదో అక్కడ ఏర్పడిన శక్తిపీఠం శవపీఠమేగా. దీనికెందుకు రాధా గారు అంత బిల్డప్ ఇస్తారో? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా.